మిత్రులారా, ధృతరాష్ట్రుడి ప్రశ్నకు సంజయుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. ఇది యుద్ధం మొదలు కాకముందు కౌరవుల సైన్యంలో మొదటి చలనం జరిగిన క్షణం. ఆ శబ్దం, ఆ గర్వం, ఆ అహంకారం, ఇదే 2వ శ్లోకంలోని సారాంశం. ఈ శ్లోకాన్ని సంజయుడు చెప్పాడు. అతనికి దివ్య దృష్టి ఉంది. అంటే యుద్ధ భూమిలో జరుగుతున్న ప్రతి సంఘటనను కళ్ళతో చూడకుండానే తెలుసుకోగలడు. ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నకు ఇప్పుడు సంజయుడు సమాధానం ఇస్తున్నాడు. సంజయుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడుతున్నాడు. అతనికి యుద్ధరంగంలోని దృశ్యం పూర్తిగా కనబడుతుంది కాబట్టి ప్రతి క్షణాన్ని అతడు వివరంగా చెబుతాడు. ఈ 2వ శ్లోకం యుద్ధానికి మొదటి ప్రతిస్పందనగా ధృతరాష్ట్రుడు విన్న సంజయుని మాట. ఇక్కడ సంజయుడు యుద్ధరంగంలోని మొదటి దృశ్యాన్ని వర్ణిస్తున్నాడు. పాండవుల సైన్యం అత్యంత క్రమబద్ధంగా, ధైర్యంగా, ధర్మబద్ధంగా ఏర్పాటై ఉంది. దాన్ని చూసిన దుర్యోధనుడు కొంత భయపడినా బయటకు గర్వంగా ప్రవర్తించాడు. అతను వెంటనే తన గురువు ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్లి మాట మొదలుపెట్టాడు. దీని వెనుక అతని మనస్సులో భయం, అసూయ, అహంకారం కలిపిన భావం ఉంది. పాండవులు అంత సమర్థంగా సిద్ధమయ్యారన్న విషయం అతన్ని కంగారు పెట్టింది. ధర్మం పట్ల భయం ఉన్నవాడు అధర్మం పట్ల గర్వం చూపిస్తాడు. ఈ శ్లోకం మన జీవితానికి ఒక అద్దం లాంటిది. మన ఎదుట ఎవరు విజయవంతం అవుతుంటే మన మనస్సులో ఏమి కలుగుతుంది? ఆనందమా లేక అసూయ? దుర్యోధనుడు చూసిన అసూయే మనలో కూడా ఉండకూడదు. పాండవుల సైన్యం ధర్మపక్షాన నిలిచింది కాబట్టి వారి మనసులో శాంతి ఉంది. దుర్యోధనుడు అధర్మ పక్షాన ఉన్నాడు కాబట్టి అతని మనస్సులో ఆందోళన ఉంది. ఈ శ్లోకం మనకు చెప్పేది ఏమిటంటే బయట చూసే యుద్ధం కంటే మన లోపల యుద్ధమే గొప్పది. మన హృదయంలో భయంని, గర్వంతో దాచే ప్రయత్నం వృధా. ధర్మం పట్ల భయపడకండి, అది మనలో ఉన్న బలాన్ని వెలికి తీస్తుంది. మనకు భయం, అసూయ వచ్చినప్పుడల్లా మనలోని దుర్యోధనుడిని గుర్తించి జయించండి. ఇదే గీత మొదటి అధ్యాయం 2వ శ్లోకంలోని ఆంతర్యం. ఇక్కడ నుండి యుద్ధం కేవలం బాణాల సంగ్రామం కాదు, మనసుల మధ్య ప్రారంభమవుతుంది. తర్వాత వీడియోలో దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడిని ఎలా ప్రేరేపించాడో మరియు ఆ మాటల్లో దాగిన గర్వం ఎలా నాశనానికి దారి తీసిందో తెలుసుకుందాం. మనలోని గర్వం గెలిస్తేనే కృష్ణుడు మన మార్గం వెలిగిస్తాడు. హరే కృష్ణ.